11 స్థానాలు మాత్రమే అక్కడ వైసీపీ సొంతం చేసుకుంది. ఆ 160కి ప్లస్ 160కి పైగా స్థానాలు సంపాదించినప్పుడు కేబినెట్ కూర్పు అనేది కత్తి మీద సామే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే మాట నిన్న కూడా ప్రస్తావనకు వచ్చింది. నిన్న అర్ధరాత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత దాదాపు 2 గంటల ప్రాంతంలో అప్పుడు లిస్టు రిలీజ్ అయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1 గంటన్నర 2 గంటల కనుక అంటే ఏ స్థాయిలో ఈసారి కసరత్తు చేసింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా అక్కడ చేరుకోబోతున్నారు. మరికాసేపట్లో మరికొంతమంది చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. నిమ్మల రామనాయుడు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తొలి సంతకాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఆయన వేటి మీద, ఏ ఫైల్స్ మీద ఆయన తొలి సంతకం చేయబోతున్నారనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం ప్రారంభమైంది. ముందుగా డిఎస్సి అలాగే పింఛన్ కి సంబంధించి రెండింటి మీద కూడా ఆయన తొలి సంతకం చేస్తారనే ప్రచారం జోరందుకుంటోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పరిటాల సునీత అలాగే పరిటాల శ్రీరామ్ వీళ్ళు కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న. మిత్రులారా, ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, ఒకవైపు ఇక్కడ ఒక జనవాహిని విశేష సంఖ్యలో అద్భుతంగా సీట్లన్నీ నిండిపోయి ఎక్కడ ఖాళీ లేకుండా చాలామంది నిలబడి కనపడుతున్నారు. ఇంకా దూరం నుంచి కొన్ని వందల మంది వేల సంఖ్యలో విచ్చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇది కరిగే కల కాదు, నిజం చేసుకుని అక్కడ ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతోంది. ముఖ్యంగా ప్రముఖులు చేరుకుంటున్న సందర్భం నేపథ్యంలో కార్యక్రమాల్ని వేగవంతంగా అక్కడ కొనసాగిస్తున్నారు. ఏర్పాట్లన్నీ చురుగ్గా కొనసాగిస్తున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కోలాహలంగా మారిందనే చెప్పుకోవాలి. ఈసారి క్యాబినెట్కి సంబంధించి యంగ్ టీంకి ప్రాధాన్యత ఇచ్చారు. క్యాబినెట్లో చిన్న వయసులో, అవును చిన్న వయసుకు సంబంధించి మాట్లాడుకుంటే అందరికన్నా పిన్న వయస్కురాలు అంటూ ఉంటాం మనం సాధారణంగా. ఇటువంటి నేపథ్యంలో 40 ఏళ్లకు సంబంధించి 40 ఏళ్ళు ఉన్న అనిత పిన్న వయస్కురాలుగా ప్రస్తుత క్యాబినెట్లో ఉండబోతున్నారు. గతంలో కూడా క్యాబినెట్లో చేస్తున్నారు. దాంతోపాటు ఇటు కీ రోల్ పోషించారనే చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాయిస్ వినిపించడంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కావచ్చు, లేకపోతే మహిళా అధ్యక్షురాలుగా కావచ్చు, తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశారు. పాయకరావుపేట నుంచి గెలుపొందిన వంగలపూడి అనిత చంద్రబాబు క్యాబినెట్లో అతిపిన్న వయస్కురాలుగా ఉన్నారు. అలాగే చంద్రబాబు క్యాబినెట్లో 70 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు. 3 ఉన్నారు. వాళ్ళలో చంద్రబాబు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్ వీళ్ళు 3 కూడా 70 ఏళ్లు పైబడిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు 60+ విషయానికి వస్తే కనుక క్యాబినెట్ మంత్రులు 4 ఉన్నారు. 50 ఏళ్ల వయసులో ఉన్నవారు 11 మంది ఉన్నారు. చంద్రబాబు టీంలో 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్గా ఆ తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ రోహిత్ అక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడారు. ఎందుకంటే కోలాహలం ఆ స్థాయిలో ఉంది. వాళ్ళ రియాక్షన్ ఏంటి అది చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నారా లోకేష్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. బాలకృష్ణ కూడా కేబినెట్ లోకి వెళతారేమో, మంత్రి పదవి దక్కుతుందేమని చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ మనం చూస్తున్నాం. నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా లోకేష్. ఈ నేపథ్యంలో ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. ఇఫ్ ఐ నాట్ రాంగ్ వంగలపూడి అనిత, వంగలపూడి అనిత, అలాగే అచ్చెన్నాయుడు, అలాగే బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. ఆ రెడ్ బుక్ ఏం చేయబోతున్నారు అంశానికి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయింది. పార్థసారథి ఆయన కూడా కొద్ది రోజుల క్రితమే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ విషయం చూస్తున్నాం.